అందరికీ స్వాగతం సుస్వాగతం. మాన్యులు మంత్రివర్యులు, మన రాష్ట్ర అభివృద్ధి సంకల్పంగా ఈ పుణ్యభూమి అయినటువంటి విశాఖపట్నం యొక్క పవిత్ర నేలపై శ్రీ కూర్మనాథుడి సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దివ్య ఆశీస్సులతోటి ఈరోజు మనందరం ఒక చారిత్రాత్మక ఘట్టానికి సాక్షులు కాబోతున్నాం. ఈ విశాఖ కేవలం ఒక నగరం మాత్రమే కాదు, ఇది భారతమాత యొక్క తూర్పు ద్వారం. సముద్రుడి సాక్షిగా నిలిచినటువంటి ఈ మహోన్నత గడ్డపై యుగ యుగాలుగా ధర్మం, వీరత్వం, నిర్మాణ శక్తి వెలుగొందుతూనే ఉన్నాయి. శ్రీకూర్మంలో కూర్మావతార మహిమ, సింహాచలంలో నృసింహ వరాహ క్షేత్రం, శ్రీ దివ్య క్షేత్రాల విశాఖకు ఆధ్యాత్మిక వైభవాన్ని అందిస్తూ ఇప్పుడు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనిక నాయకత్వంలో మరొక మహాశక్తి సౌరశక్తి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ప్రకాశవంతం చేయబోతోంది. ఆంధ్రప్రదేశ్ అంటే సవాళ్లను ఎదుర్కొని మరింత బలంగా లేచే జాతి రాష్ట్రంగా మనం అందుకోవాలి. అలాగే ఎన్నో కష్టాలని చూసి వాటిని అధిగమించి అనుభవంతో, పట్టుదలతో, పరిపాలన దక్షతతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే సంకల్పానికి ప్రతీకగా మన మాన్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకువెళుతూ ఉన్నారు. ఆ సంకల్పానికి, ఆ విశ్వాసానికి ఈరోజు రాంపిల్లి నేలపై ఘనమైన ఆచరణ రూపం కనబడుతూ ఉంది. రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ సుమారు 4,200 కోట్ల మహత్తర పెట్టుబడితో ఇక్కడ సౌర ఫలకాల తయారీ కర్మాగారాన్ని నెలకొల్పబోతోంది. 2028 నాటికి దేశంలోని ప్రముఖ సోలార్ హబ్ గా మన ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దే దిశగా ఇది ఒక విశిష్ట అడుగుగా మనం తెలుసుకోవాలి. ఇది కేవలం ఒక పెట్టుబడి మాత్రమే కాదు, ఇది ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా, అభివృద్ధికి నూతన అధ్యాయంగా, ఇది మన భవిష్యత్తు తరాలకు ఒక వెలుగుల బాటగా తీర్చిదిద్దే దిశగా వెళుతోంది. లక్షలాది యువతకు ఉపాధి అవకాశాలు, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి కొత్త దిశగా, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి బలమైన పునాది ఏర్పడబోతోంది. ఇది కేవలం మాటలు మాత్రమే కాదు, నేటి ఈ శంకుస్థాపన మహోత్సవం ఒక సాక్ష్యంగా మనందరం దీన్ని చూడాలి. విజయ విశాఖ, వికసిత్ ఆంధ్ర, ఆ స్వప్నం నేటి నుండి రాంపిల్లి నేలపై రూపుదిద్దుకుంటోంది. అలాగే రెన్యూ గురించి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకు వెళుతోంది. మరియు ఇక్కడ టూరిజం, పర్యాటక శాఖ, అలాగే పెట్టుబడులు, వీటినన్నిటినీ సంయుక్తంగా ముందుకు తీసుకువెళ్లే దిశగా అభివృద్ధికి పాలు పంచుకుంటూ ఉంది. భారతదేశ పునరుత్పాదక శక్తి రంగంలో అగ్రగామిగా నిలిచి నాస్డాక్ లో లిస్టెడ్ అయినటువంటి ప్రముఖ సంస్థ రెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్